హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం పక్షవాతాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. పక్షవాతం చాలా రకాలు ఉంటుందండి. కొంతమందికి వన్ సైడ్ వస్తుంది, కొంతమందికి టూ సైడ్ వస్తుంది, కొంతమందికి బ్రెయిన్ కూడా ఎక్కుతూ ఉంటుంది. సో ఇలాంటి పక్షవాతం వచ్చిన సందర్భాల్లో మీరు పాక్షికంగా కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే, అంటే నడవడానికి కానీ చేతులు లేపడానికి కానీ ఇలాంటి కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. దీనికి కావాల్సిందల్లా నేను సమ మోతాదులో నేను చెప్పిన విధంగా తయారు చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని, అంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పావు లీటర్ నువ్వుల నూనెని యాడ్ చేయండి. ఈ నువ్వుల నూనె నిదానంగా మరగాలి. అలా మరుగుతున్న సందర్భాల్లో ఒక 50 గ్రాముల మిరియాలను మెత్తగా దంచి ఆ నువ్వుల నూనెలో వేయండి. దాని తర్వాత నల్ల ఉమ్మెత్త కాయలు అనేటివి మనకు మామూలుగా బయట కనబడుతూనే ఉంటాయి. ఈ నల్ల ఉమ్మెత్త కాయలు కొన్నింటిని తీసుకొని వచ్చి వీటి కచ్చా పచ్చగా దంచి ఆ నూనెలో మళ్ళీ వేయండి. నిదానంగా మరగనివ్వండి. తరువాత దానిలో ఒక 100 గ్రాముల ముద్ద కర్పూరం, గుర్తుపెట్టుకోండి, ఒక 100 గ్రాముల ముద్ద కర్పూరాన్ని వేసి మళ్ళీ నిదానంగా మరగనివ్వండి. ఇలా తయారైనటువంటి మిశ్రమము నిదానంగా మరిగి మొత్తం అన్ని మాడిపోతాయి, కర్పూరం అయితే కరిగిపోతుంది. అలా కరిగిపోయేంతసేపు ఉంచిన తర్వాత దానిని చల్లార్చి వడపోసుకొని ప్రతిరోజు ఒక చిన్న బౌల్లో కొద్దిగా తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఎటువైపు అయితే మీకు పక్షవాతంతో బాధపడుతున్నారో ఆ అవయవాలకు, అంటే చేతులకు కాళ్ళకు ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా మర్దన చేసి గంట నుంచి 2 గంటలు, వీలైతే ఒక 10 నిమిషాలు పావుగంట ఎండలో కూర్చోండి. పావు గంట తర్వాత మామూలుగా ఒక 2 అవర్స్ ఉంచుకున్న తర్వాత మీరు స్నానం లాంటివి చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే అవయవాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది త్వరగా పెరుగుతుంది. చచ్చుబడ్డ జీవక్షణాలు కూడా చాలా వరకు త్వరగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను ముందుగా ఉపయోగించుకొని తర్వాత ఒకవేళ ఫలితం కూడా అంతగా పెద్దగా కనబడకపోతే అప్పుడు ట్రీట్మెంట్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. ముందుగా ఇదైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. ఇంకా ఏదైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే కనుక పైన నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు కావాల్సినటువంటి అన్ని సలహాలని, సూచనలు, అవసరమైతే మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.